ఈ నగరానికి ఏమైంది? ఇదేదో సినిమా డైలాగు కాదు. నిజంగానే గ్రేటర్ హైదరాబాద్ కు ఏమైంది? ఎక్కడ చూసినా పొల్యూషనే కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే కనిపించడం లేదు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే ఆందోళన ఇప్పుడు సిటీలో నివసిస్తున్న పబ్లిక్ లో గుబులు రేపుతుంది. రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గాలిలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోవడంతో పరిస్థితులు చాలా దుర్భరంగా మారుతున్నాయి. దీంతో శ్వాస సంబంధిత వ్యాధులు కేసులు హైదరాబాద్ లోనూ అధికంగా నమోదవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కాలుష్యం ఢిల్లీని దాటే అవకాశాలున్నాయా? ఇప్పటికిప్పుడు తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పొల్యూషన్ అంతకంతకు పెరిగిపోతుంది. జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏడాదిలో 300 రోజు కాలుష్యంతో ప్రజలు బతకాల్సిన దుస్థితిలోకి నెట్టివేసి దక్షిణ భారత్ లోని మెట్రోపాలిటన్ సిటీలో చూస్తే హైదరాబాద్ లోని అత్యధిక కాలుష్యం వెలువడుతున్నట్లు ఈ మధ్య గ్రీన్ పీస్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో ఈ భయంకరమైన విషయం బయటపడింది. బెంగళూరు, చెన్నై, కొచ్చి సిటీలతో పోలిస్తే మన హైదరాబాద్ గాలిలో ప్రమాదకరమైన వాయువులు ఉన్నట్లు తేలింది. అంతేకాదు 2023 మార్చిలో ఐక్యూ ఎయిర్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లోనూ హైదరాబాద్ లో పొల్యూషన్ మరీ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ రెండు నివేదికల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా కాలుష్య కారకాలు ఎక్కువగానే ఉంటున్నాయని చెప్పుకొచ్చింది. సిటీలోని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఆ పని చేయలేదు. జీడిమెట్ల, పటాన్చెరు, పాషమైలారం, బాచుపల్లి, ఐడియా బొల్లారం, కాజుపల్లి, మియాపూర్ ఏరియాల్లోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే కెమికల్ గ్యాస్ తో సిటీ వాసులు చాలా ఎదురుపడుతున్నారు. అలాగే ఫార్మా కంపెనీలో రిలీజ్ అయిన లిక్విడ్ వేస్టేజ్ ను పీసీబీ రూల్స్ ప్రకారం సెంట్రల్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు తరలించి శుద్ధి చేయాలి. కానీ ఇండస్ట్రియల్ ఖర్చు భారం అనుకుని వీటిని శుద్ధి చేయకుండానే గుట్టు చప్పుడు కాకుండా నాలాలు, చెరువులు, గుట్టల్లో పోస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు, జలవనరులు నాశనం అవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుమతులు లేని కంపెనీలు ద్రవ వ్యర్థాలను నేరుగా నాలాల్లోనే వదిలేస్తున్నాయి. కొన్ని కంపెనీలు బోర్లు వేసి అందులో వదిలేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. హుస్సేన్ సాగర్, మూసిల్లో కలిసే పారిశ్రామిక వ్యర్థాల్లో పరిసరాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. గత కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ లో బెంజిన్ భూతం నెమ్మదిగా ధోరణి చేస్తుంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతుంది. ఇలాగే కొనసాగితే క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సిటీలో 70 లక్షలు దాటిన వాహనాలు, రూల్స్ పాటించని పరిశ్రమలతో కాలుష్యం ఎక్కువైపోతుందని పలు సంస్థలు సర్వేలు ఇప్పటికే తేల్చాయి. ప్రతి నెల 25,000 కొత్త వాహనాలు రోడెక్కడంతో పాటు 15 ఏళ్లకు మించిన వాహనాలు తిరుగుతుండటంతో నగరం పొగచూరుతోంది. ఇటు తెలంగాణలో వాహనాల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతుంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య దాదాపు 10 రెట్లు పెరిగాయి. 2022-2023 ఏడాదిలోనే రాష్ట్రంలో 10 లక్షల కొత్త వాహనాలు రోడెక్కాయి. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులు విచక్షణ రహితంగా వాడటంతో బెంజిన్ భూతం నగరాన్ని కమ్మిస్తుందని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. వాహనాల సంఖ్య జంట నగరాల్లో ఏటేటా పెరుగుతుండడం ఒక ఎత్తైతే ఇవి వెలువరించే కాలుష్య ఉద్గారాలకు తోడు నిర్మాణ వ్యర్థాలు, చెత్తలు బహిరంగ ప్రాంతాల్లో మంట పెడుతుండడం కాలుష్యాన్ని మరింత పనిచేస్తున్నాయి. నగరంలోని కాలుష్యంలో 3/1 వరకు వాహనాల వల్లేనని తెలుస్తుంది. వాహనాల రద్దీ, కన్స్ట్రక్షన్ పేరుతో గుట్టలను తవ్వడంతో పాటు రాళ్లు తొలగించడం పొల్యూషన్ పెరగడానికి మరింత దోహదపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో విపరీతంగా పెరిగిన పొల్యూషన్ అక్కడ నివసించే వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అక్కడి పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నానావస్థలు పడాల్సి వచ్చింది. అయితే భారత్ లో ఉన్న నగరాలతో పోలిస్తే సౌత్ ఇండియా హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ లో పొల్యూషన్ మరింత పెరిగే అవకాశాలు ఉంటే ఢిల్లీని దాటే పరిస్థితులు కనబడుతున్నాయి అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పటికిప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేసి ఎక్కువైతే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావం కూడా ఎక్కువే. ఈ మూలకం విచ్ఛిన్నమవడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుందంట. అంటే వాతావరణంలో ఎక్కువ కాలం దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలి వెళ్తుంది. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బర్, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజిన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పారిశ్రామిక వాడల్లో విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజిన్ విడుదలవుతుందని చెప్పడానికి పాషమైలారంలో దాని పరిమాణం 10.25గా నమోదవడమే ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. బెంజిన్ మూలకం ఎక్కువ కావడం వల్ల హైదరాబాద్ ప్రజల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులు వస్తున్నాయి. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రో ఉత్పత్తులను ఇష్టం వచ్చినట్లు వాడడం వల్ల బెంజిన్ భూతం కొరలు చేస్తుందంటున్నారు పర్యావరణ నిపుణులు. తీయటి వాసన గల బెంజిన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో
ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావం అధికం. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బరు, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజిన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బెంజిన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రేటర్ లోయ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. హైదరాబాద్ శివార్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఫార్మా, డ్రగ్, బల్క్ డ్రగ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు దాదాపు 180 నుంచి 200 వరకు ఉన్నట్లు పీసీబీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఏవైనా ఉత్పత్తులు తయారు చేసినప్పుడు విడుదలయ్యే పొగ విపరీతమైన వాసన వస్తుంది. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండటంతో రసాయన వాసనలు ఎక్కువగా వస్తుంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కొన్ని రకాల పొల్యూటెంట్స్ వందల కిలోమీటర్లు గాలిలో ప్రయాణించగలవు. ఘాటు రసాయన వాసనలు అనేవి 10 నుంచి 15 కిలోమీటర్లు కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న చాలా కాలనీల ప్రజలు ఘాటు రసాయన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు, తెల్లవారుజామున కాలనీలను ఘాటు వాసనలు పంపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల పటాన్చెరు, పాషమైలారం, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలనగర్, కాటిదండలో తదితర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. గతంలో ఇవి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ జనవాసాలు పెరిగిపోవడంతో నగరంలో ఇవి అంతర్భాగంగా మారాయి. దీనివల్ల ఆయా పరిశ్రమల నుంచి వచ్చే వాసనలతో గాలి కలుషితంగా మారుతుంది. నుంచి వచ్చే పొగను నేరుగా విడుదల చేసేందుకు వీలుండదు. ముందుగా ప్రత్యేక చాంబర్లలో పంపించాలి. అక్కడ శుద్ధి చేసిన తర్వాత ప్రత్యేక పొగ గొట్టాల ద్వారా విడుదల చేయాలి. ఈ పొగ గొట్టాలు లోపల జిగ్జాగ్ తరహాలో ఉంటాయి. అప్పుడే కాలుష్య కారకాలను గ్రహించే వీలు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగ ప్రత్యేకంగా శుద్ధి చేయడానికి వీలుగా వ్యవస్థలు ఉంటాయి. అక్కడ పొగ శుద్ధి చేసిన తర్వాత గాల్లోకి వదులుతుంటారు. అయితే పరిశ్రమల నుంచి వచ్చే పొగను నేరుగా గాల్లోకి విడిచిపెడుతుండటంతో రసాయన ఘాటు వాసనలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పొగ వచ్చినప్పుడు సమీపంలో తీవ్ర దుర్వాసన వచ్చింది. ప్రత్యేకంగా కాలుష్యపు పొగని శుద్ధి చేసి విడిచిపెడుతున్న ఆనవాళ్లు చాలా చోట్ల కనిపించారు. దీనివల్ల బాచుపల్లి, నిజాంపేట, నల్లగంట్ల, మదీనగూడ, పటాన్చెరు, ఆఫీస్పేట, అమీన్పూర్, పాషమైలారం, బొల్లారం, నాచారం తదితర 80కి పైగా ప్రాంతాల ప్రజలు ఈ గాలి కాలుష్యంతో సతమతం. మరోవైపు 1.5 పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ప్రతిరోజు ఇంచుమించు 7,000 మెట్రిక్ టన్నుల డొమెస్టిక్ వేస్టేజ్ వెలువడుతుంది. చెత్తంతా సిటీ శివార్లో పెద్ద డంపింగ్ యార్డ్ కు తయారైంది. వేల టన్నుల్లో ఉత్పత్తి అయ్యే సాలిడ్ వేస్ట్ సిటీకి డేంజర్ గా తయారైంది. దీని ద్వారా కూడా కాలుష్యం పెరిగిపోతుంది. గుట్టలుగా కనిపించే డంపింగ్ యార్డులు జనాలను రోగాల బారిన పడిస్తున్నాయి. నీరు, గాలిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలపై నియంత్రణ లేకపోవడంతో కాలుష్యం నడుమ బతకాల్సి వస్తుంది. మరోవైపు గాలి కాలుష్యం క్యాన్సర్ కు కారణమవుతుందని తాజా పరిశోధనలు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పొగ తాగనప్పటికీ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోవడానికి కారణం ఇదేనని తేలింది. వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో క్యాన్సర్ కు కారణమయ్యే మార్పులు జరుగుతుంటాయి. ఇది సహజమే, కానీ అవి మామూలుగా అయితే నిద్రానంగా ఉంటాయి. కానీ గాలి కాలుష్యం ఊపిరితిత్తులో ఉండే ఇలాంటి కణాలను నిద్ర లేపుతుంది. దాని ద్వారా అవి పెరిగి గడ్డలు ఏర్పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 లక్షల మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోయినట్టు WHO గణాంకాలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎంత? ఢిల్లీలో కాలుష్యం పెరగడం వల్ల కేజ్రీవాల్ సర్కారు సరి బేసి నిబంధన తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం సరి రోజుల్లో సరి నంబర్తో ఉన్న వాహనాలు, బేసి రోజుల్లో బేసి నంబర్లతో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. దీని ద్వారా పొల్యూషన్ కొంతమేరైనా తగ్గుతుందని ప్రభుత్వం ప్రయత్నం. ప్రభుత్వ చర్యల వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు ఖచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందంటున్నారు. మరి రోజు హైదరాబాద్ లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల ఢిల్లీ లాంటి పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ లో ఇప్పటి నుంచైనా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు మనం కూడా సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వాలతో పాటు ప్రజల్లో కూడా పొల్యూషన్ పట్ల అవేర్నెస్ వస్తేనే మార్పు కనిపిస్తుంది. లేదంటే పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు ఉంటాయి.